మ్యాంగో పికిల్. మా కిచెన్ చాలా అద్భుతంగా ఉంది, చూసి దడుచుకోకండి. తెలుగు రీల్సా? సాల్ట్ అందరు కొబ్బరి కూడా అనుకోవాలా. మా ఫస్ట్ వీడియో మాడక పచ్చడి వీడియో, ఇది ఫేమస్ కావాలని కోరుకోండి అందరూ. మా పెద్దమ్మ పెడుతుంది పచ్చడ. కలపాలా అంటే ఇట్లా వీడియో తీసేటప్పుడు పక్కన డిస్టర్బ్ చేస్తారు. హాల్లో 3 రాక్షసులు ఉన్నారు. 3 అగో ఆడ పడుకుని పొరుతుంది. ఈ రాక్షస్ మొబైల్ పిచ్చి అకి. మా పెద్దమ్మకి మేమంటే పిచ్చి. అంటే మా పెద్దమ్మ పచ్చళ్ళు బాగా పెడుతుంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, మేము అమ్ముతాం పచ్చళ్ళు పిక్కిలు. ఇట్నే డైరెక్ట్ పెట్టేస్తా పెద్దమ్మ వీడియో, ఇట్నే పెట్టేస్తా వీడియో డైరెక్ట్. నువ్వు వరదలో లే నైట్ వేసుకున్నావని కొంచెమే తీసిన నేను. ఓన్లీ నీ కాళ్ళు చేతులు బ్యాంగిల్స్. ఈ రూమ్లో మేము ఉండిపోయినాం. ఎవరైనా ఉండొచ్చు ఇప్పుడు. ఏమొద్దులే అందరు తెలుసుగా. మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు చెప్పు. నువ్వు మనం లాస్ట్ పెట్టుకుంటున్నాం కదా, చెప్పు. పెద్దమ్మ ఎట్లా స్టార్ట్ చేసినావు? పెద్దమ్మ ఎట్లా చేయాలి పచ్చడా చెప్పు. మేము పెద్ద వెరైటీగా మామిడికాయ పచ్చడి సీజన్ అంతా అయిపోయాక మామిడికాయ పచ్చడి పెడుతున్నాం. చెప్పు. ఎన్ని కాయలు పెద్దమ్మ? 50 కాయలు. 50 కాయలు. మొత్తం 50 కాయలు, 30 కాయలు అల్లం పచ్చడి, 30 కాయలు మామిడి పచ్చడి, 20 కాయలు అల్లం పచ్చడి వెరైటీగా. అది అల్లందా? ఇది మామూలు కారం, ఆవపిండి, ఎల్లిపాయతో చేసింది. ఇది అల్లం వెరైటీగా, అల్లంతో చేసింది పొడి మసాలా. జీలకర్ర, మెంతులు, ఆవాలు, కారం నూనె, పల్లి నూనె, పల్లి నూనె, కారం పల్లి నూనె వేస్తారు. పచ్చడి పెట్టేటప్పుడు ఆయిల్, పల్లి ఆయిల్ పోసుకోవాలి. వేరే ఆయిల్ పోయాలి, టేస్ట్ బాగుంది. పల్లి ఆయిల్ అయితే అసలు తెవట్లేదు. ఎలా ఇష్టప్పుడు అడిగింది కడిగిన వాళ్ళు. ఇట్లా చూసి ఆయిల్ లేనట్టు అనిపిస్తుంది పెద్దమ్మా. మేము వీడియో తీసుంటే ఈ పిల్ల రాక్షసులు రాక్షసులే ఏడుసావురు. ఇక వీడియో ఎట్లా తీస్తాం? ఇక అందరు యూట్యూబ్ ఛానల్ చేస్తుంటే మీ మాత్రం ఇంత లాస్ట్కి అయిపోయినాం. బాగా కలపాలి. లాస్ట్కి ఉన్నది చేపలు పచ్చడి పెట్టే రోజు పెట్టి మధ్యలో తల్లి మాట్లాడతారు. వీడియో తీసిన తెలిసి మా ఫస్ట్ వీడియో కాబట్టి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు మిస్సి. హాయ్ ప్లాన్ కిసి.
మంచిగా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలకి అంత మొత్తం పట్టేయాలి, చేతులు పెట్టాలి. బాగా కలపాలి ముక్కలు. అంటే స్పూన్తో కలపాలి ఫస్ట్. ఉందండి నీ చెయ్యి కవర్ పెట్టుకుంటే బాగుండగా పెద్దమ్మ. ముక్కలకి తిరగలేకపోతుంది, స్పూన్తో కలపాలి. ఇంకేమైనా మిక్స్ చేసినావా? అది చెప్పమా అంటే అందులో శనగలు వేసుకున్నాం కొన్ని టేస్టీ కోసం. తాలింపులు పోపు పెట్టేటప్పుడు తీస్తే అప్పుడు చెప్పు. ఇప్పుడు చెప్పొచ్చు ఏం కాదు. మంచి శనగలు కొన్ని టేస్ట్ కోసం వేసుకుంటే బాగుంటుంది. నాకు లైక్ చేద్దామని కామెంట్స్ వస్తాయి. చెత్తమా నేను వరకు ఏమన్నా కాదు, మనం నూనెలో తాలింపు పెట్టినప్పుడు కలిపి కలిపి అతనుకుతారా తెచ్చుకుంటున్నా ఏం చేస్తారు మాకు మార్కెట్ మార్కెట్ లైక్ కొట్టి అవేదామని అలా లైక్ కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మేము ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం, మాకు మాట్లాడడం రాదు. అక్క చేతులు కలిగిన వాడి రెండు ఇవకైతే ఎప్పుడు ఏదో డౌట్లు వస్తాయి. చెప్పు ఫ్రెండ్స్, ఇవి కొన్ని ఒక 25 కాయలకి అది కొత్తగా పచ్చడి పెడుతున్నాం. దీంట్లో అల్లం పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తాలింపులో కొన్ని మంచి శనగలు వేసినాం టేస్టీ కొరకు. అవి టేస్ట్ ఊరుతా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. తింటుంటే పండ్ల కింద వస్తే బాగుంటుంది. ఇది మొత్తం కలిపిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. 25 కాయలకి ఫ్రెండ్స్ 1 కేజీ పల్లికాయలు, తర్వాత కారం 1/2 కేజీ, తర్వాత సాల్ట్ ఉప్పుకు తగ్గట్టు వేసుకోవాలి. పోపులలో మంచి శనగలు, తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని చల్లారిన తర్వాత అన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా. వీడియో వస్తుంది. సరిపోయిందో లేదని ఇంకా కొంచెం పోసిన ఫ్రెండ్స్. దీంట్లో తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎవరు ఊరికి చూస్తుంటే ఇదంతా మంచి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం జాడిలో వేసుకోవాలి ఫ్రెండ్స్. జాడిలో చూడుకోవాలి, మొత్తం జాడిలో పెట్టేయాలి. పెట్టిన తర్వాత అంట్లో ఎత్తాలా తర్వాత చేస్తాం. మీకు పచ్చడి అలా ఫ్రెండ్స్, పచ్చడి మొత్తం జాడిలో పెట్టినాక మొత్తం తీసుకోవాలి. లేకుండా తెచ్చిన తర్వాత ముందు అల్లంతో కలిపిన పచ్చడి. ఆయిల్ ఎక్కువ పోసుకోకూడదు, ఇలా ముద్దగా ఉండేటట్టు పోసుకుంటే ఊరి ఆయిల్ మంచిగా నిండుగా వస్తుంది. 5 డేస్కి కలపాలి. అదే ఫోన్ మళ్ళీ 5 డేస్ తర్వాత కలపాలా? మళ్ళీ 5 డేస్ తర్వాత కలపాలి. 5 డేస్ తర్వాత అంతా ఒక దగ్గర వేసి కలుపుకుంటే మంచిగా పచ్చడి తెలుస్తుంది. ఇంకా ఏమో చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఇప్పుడు తిందామా అనే చూస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మిస్సి అల్లరి పిల్ల ఆమె ఉంది. మిస్సి అల్లరి పిల్ల ఇంకా వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఎట్లా వస్తుందో. నాకు బుడకాయ కొద్ది బుడకాయ ఫ్రెండ్స్. మామిడికాయ పచ్చడి కూడా లక్ష్మీదేవితో సమానం. మామిడికాయ పచ్చడికి వెంకట అమ్మమ్మ వాళ్ళు ఇలా బొట్లు పెట్టి దేవుని గుళ్ళో పెడతారు కదా పెద్దమ్మ. ఇట్లా బొట్టు పెట్టి దేవుని గుళ్ళో పెడతారు కదా. దేవుని కాదు, ఒక దగ్గర ఎవరము ముట్టుకొని దగ్గర పెట్టుకోవాలి. అంటే మనం మన దేవుని అంటుకొని దగ్గర. తర్వాత దీనికి క్లాత్ కట్టుకోవాలి. గట్టి ఆతలకు వచ్చి మీరు తిందరు. నేను తర్వాత అన్నీ ఒక్కొక్కటి నువ్వు చేసి తినవా మరి? నేను కూడా తింటాను తర్వాత. మమ్మీ పెద్ద ఎప్పుడు మాకు సాధిస్తుంది.
భద్రంగా ఇందులోనే ఉంచుతావా పెద్దమ్మ? ఫ్రెండ్స్ పిల్లలకి ముద్ద పెట్టుకుంటే ఆ టేస్ట్ ఎవరు టేస్ట్ ఎవరన్నా టేస్ట్ నేనంటే టేస్ట్ ఇంకా అయిపోయాక ఆ టేస్ట్ ఈ కారం ముద్ద అన్నం కలుపుకొని తింటే ఆ టేస్ట్ లేదండి. అమ్మ చేతి గోలు జ్ఞాపకం వస్తుందా? తీసినా నాకినది అంటారు. ఫస్ట్ ముందు ఏమకే ఏమన్నా అయితే రేపు చూద్దాం. మన రిజల్ట్ తెలుస్తుంది కదా అప్పుడు చూద్దాం. నేను కొంచెం ఏయ్. పెద్ద మనిషి ఫస్ట్ పెద్ద మనిషి పెడుతుంది. పెద్ద ముక్తే కదా. అత్తే పట్టుకుంది అత్తే పట్టు తర్వాత రెండవ తర్వాత మూడవ కింద పడగల కూడా ఆవిడి అందరి చేతులు ఒక దగ్గర పెట్టి ఫోటో దిగట అందరినీ చేతులు పెట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి ఇది పులిగోర లాగా ఇప్పుడు మామిడికాయతో కలిపింది తింటున్నాం. ఎమ్మి ఎమ్మి అమ్మే అమ్మే అని మిస్ ఎమ్మి ఎమ్మి అని ఎంత బాగుంది? సూపర్ ఉందా? బాగుందా మిసి మసి మిసి బాగుందా? ఇంక పెట్టినా ఓకే మా మనవరాలు పడి పడి బాయ్ ఫ్రెండ్స్, ఇక మేమందరం తింటాం. ఇక పడి దీని పని లేదో లేవో మీకోసం కూడా తినండి. మా బిడ్డలు మా మనవరాలు ఎవరు తింటున్నారు. మిస్ ఏమన్నావు ఫ్రెండ్స్? ఇట్లా ఇట్లా అను. బాయ్ బాయ్ చెప్పరు అందరు. బాయ్ మా మామిడికాయ పచ్చడి కంప్లీట్.